హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ వీడియో కూడా డే 1 కు సంబంధించింది అనమాట. నేను లాస్ట్ వీడియో ఇది అప్లోడ్ చేయలేదు, కొంచెం లెంత్ అవుతుంది అనేసి. మేమైతే ఇప్పుడు అరకు ట్రిబుల్ మ్యూజియం కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ బయట చూస్తే ఎన్ని అడ్వెంచర్స్ ఉన్నాయో అనుకున్నాము, కానీ లోపలికి వెళ్ళినాక ఒక్కటంటే ఒక్క అడ్వెంచర్ కూడా లేదనమాట. ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్ కు 30 రూపీస్ ఉంటుంది. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ బోటింగ్ అనేది పెట్టారనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే చెప్పాను కదా, ఒక్క అడ్వెంచర్ కూడా లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే బోటింగ్ పైనే జిప్ లైన్ పెట్టారనమాట. ఈ ట్రైబల్ మ్యూజియం ను 1996 లో ఏపీ టూరిజం వాళ్ళైతే డెవలప్మెంట్ చేశారు. ఈ ట్రైబల్ మ్యూజియం ను ఎందుకు డెవలప్మెంట్ చేశారంటే, అరకులో ఉండే గిరిజనుల యొక్క కల్చరల్ గాని అండ్ వాళ్ళు ఎలా ఉంటారో అని ముందు తరాలకు తెలియజేయడానికి అయితే మనకు ఈ ట్రైబల్ మ్యూజియం అయితే మనకు డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకు అరకు జోన్ డెస్టినేషన్, తర్వాత పాడేరు జోన్ డెస్టినేషన్. ఇక్కడైతే తాటిపూడి రిజర్వాయర్ అనేది ఉంటుందన్నమాట. చిన్న పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉయ్యాలాలు కూడా పెట్టారు. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. అండ్ ఇక్కడైతే మనం వేటు మ్యూజియం కి అయితే వెళ్తున్నాము. మేమైతే ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాము. మంచిగా లైటింగ్స్ తో ఉంది. చాలా అంటే చాలా బాగా కనిపించింది. అండ్ ఇక్కడైతే కళ్ళు థీమ్ తో సెటప్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పెద్ద పెద్ద రోళ్ళు, కుండలు అండ్ వంట చేసే సామాన్లు, ఇనుప పాత్రలు అండ్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు చాటలు, బావిలాగా ఏర్పాటు చేశారు ఇటు సైడ్ అయితే. అండ్ ఇక్కడ బొమ్మలు పెట్టారన్నమాట. అండ్ ఇక్కడ తీర్పు చెప్పే పెద్దాయన. అండ్ ఇక్కడైతే మంచిగా అంటే మంచిగా యూనిక్ గా క్రియేట్ చేశారు. ఇక్కడైతే ఫుడ్ కోసం స్టోరేజ్ స్పాట్ అన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే బఫెల్లో కొమ్మలన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అప్పటి కాలంలో గ్రైండర్స్ అవి ఏం లేవు కాబట్టి మొత్తం రోళ్లతోనే చేశారు. ఇక్కడైతే ఆదివాసీ దేవాలయం అన్నమాట. అండ్ వాళ్ళు కొలిచే దేవుళ్ళు. ఇక్కడైతే మొత్తం చెట్లతో అయితే బ్యాక్గ్రౌండ్ టోటల్ గా డెకోర్ చేశారు. ఇక్కడ దాకా గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడైతే పుట్టగొడుగులు, ఫ్రూట్స్, చింతపండు అండ్ కుంకుడుకాయలు ఇవన్నీ ఇక్కడ అమ్ముతుంటారన్నమాట. ఇక్కడైతే మనకు ఇంటికి సంబంధించిన కిరాణా షాప్ వస్తువులన్నీ ఇక్కడ అమ్ముతారన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ గా మార్కెట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ నాకైతే ఈ పెళ్లి థీమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నిజంగా జరుగుతున్నట్టు అనిపించింది అనమాట. అక్కడైతే రియల్ గా మనుషులు ఉన్నట్టయితే మంచిగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బయట ఆదివాసులు బొమ్మలు ఇమేజ్ అన్నమాట ఇది. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే బాబు నార్మల్ గా నిల్చోంటే వ్యూ అండ్ లైటింగ్ బాగుంది అనేసి నేనే ఒక వీడియో తీశాను ఇలా. అండ్ ఇటు చూసుకున్నట్టయితే టోటల్ గా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇక బయటకు వచ్చేసి లైట్ గా ఇలా స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ కాఫీ మ్యూజియం కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడైతే కాఫీ మ్యూజియం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ అడల్ట్స్ కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్ కి అయితే 10 రూపీస్ అనమాట టికెట్. ఇక్కడ టికెట్ తీసేసుకొని ఇక మేము లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వెళ్తే నైట్ టైమే వెళ్ళండి, లైటింగ్స్ తో చాలా మంచిగా కనిపిస్తది. ఇక్కడ రైట్ సైడ్ అయితే మొత్తం ట్రీస్ ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే టైం వచ్చేసి అరౌండ్ 8 అయింది మేము వెళ్ళినప్పుడు. అరకు వెళ్తే తప్పకుండా కాఫీ మ్యూజియం కూడా విజిట్ చేయండి. చైర్స్ బాగున్నాయని అలా కాసేపు కూర్చున్నాము. ఇదైతే కాఫీ స్టోరేజ్ అన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బుల్ రైడ్. అండ్ ఇది ప్రెజెంట్ అయితే అవైలబుల్ గా లేదు. అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే మొత్తం కొయ్య బొమ్మలు పెట్టారన్నమాట. అండ్ రేట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. కాఫీ మ్యూజియం మెయిన్ ఇదే అన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనం కాఫీ ఎలా వచ్చిందో అనేసి మొత్తం డీటెయిల్ గా ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ బొమ్మలు అండ్ టోటల్ గా మ్యాటర్ తో సహా ఉంటుంది. మనకు కాఫీ ఎలా వస్తుంది అండ్ వాళ్ళు ఎలా హార్వెస్టింగ్ చేస్తారు, ఎలా గ్రైండింగ్ ఇస్తారు, ఎలా పంపింగ్ చేస్తారు అనేది మనకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అండ్ ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుంది. మీరు కూడా ఈ కాఫీ మ్యూజియం కి వెళ్తే తప్పకుండా ఇది ట్రై చేయండి. హాట్ కాఫీ గానీ, కోల్డ్ కాఫీ గానీ, కాఫీ చాక్లెట్స్, కాఫీ కుకీస్, కాఫీ బ్రౌనీస్ అండ్ వీటిలో ఏదైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మనకి షాపింగ్ కి సంబంధించిన అయితే మనకు కాఫీ పౌడర్ తీసుకోవచ్చు. కాఫీ బీన్స్ కూడా ఇస్తారన్నమాట. అండ్ చాక్లెట్స్ అండ్ గిఫ్ట్స్ ప్యాక్స్ కూడా మంచిగా డిజైన్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడైతే మనకు మొత్తం కాఫీ థీమ్ తోనే ఉంటుందన్నమాట.
ఇక మేము కాఫీ మ్యూజియం చూసేసుకొని బయటకొచ్చి ఇక లైట్‌గా టిఫిన్ చేద్దామనేసి ఒక దగ్గర స్టాప్ అయిపోయాము. అండ్ హనుమా చట్నీస్ అంట. చాలా అంటే చాలా బాగుంది టిఫిన్. మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బై.